మాజీ సీఎం జగన్ జైలుకు అడుగు దూరంలో ఉన్నారా? లిక్కర్ కేసులో ఆయనకు ఉచ్చు బిగిస్తోందా? ఇప్పటికే ఈ కేసులో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డితో సహా పలువురు కటకటాలు పాలవగా నెక్స్ట్ అరెస్టు జగన్దే అంటూ జరుగుతున్న ప్రచారంతో వైసీపీ శ్రేణుల్లో టెన్షన్ నెలకొందా? ఒకవేళ జగన్ కనుక అరెస్ట్ అయితే ఆయన ప్లేస్ ను భర్తీ చేసేదెవరు? గతంలో జగన్ జైలుకు వెళితే పార్టీని నిలబెట్టిన షర్మిల, విజయమ్మలు ప్రస్తుతం జగన్ కి దూరంగా ఉంటున్న తరుణంలో అనుకోని ఉపద్రవం ఎదురైతే పార్టీని ముందుకు నడిపించేది ఎవరు? కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక వైసీపీకి చుక్కలు చూపిస్తోంది. ఇప్పటికే చాలా మంది వైసీపీ నేతలు, కార్యకర్తలు కటకటాల వెనక్కు వెళ్లారు. ఇక నెక్స్ట్ అరెస్ట్ బిగ్ బాస్ దే అన్న ప్రచారం వైసీపీ శ్రేణుల్లో టెన్షన్ పుట్టిస్తోంది. ఇప్పటికే అందుకు సంబంధించి వేగంగా పావులు కదుపుతోందట సిట్. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో జగన్ లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్లను సిఐడి సిట్ అరెస్టు చేసింది. ఈ కేసులో వారి పాత్ర ఏదైనా ఉంది అంటే జగన్ తరపున పనులు చక్కబెట్టడం. సీఎంగా ఉన్నప్పుడు జగన్ సీఎంఓ ఆఫీసు మొత్తం ధనుంజయ రెడ్డి చూస్తే, ఓఎస్డీగా జగన్ వ్యక్తిగత వ్యవహారాలు కృష్ణమోహన్ రెడ్డి చూస్తున్నారు. జగన్ కి రెండు చేతులా పనిచేసి లిక్కర్ సొమ్మును బడ్వాడా చేసి, తప్పుడు మార్గాల్లో పెట్టుబడులు పెట్టించి, కుటుంబ సభ్యులతో కంపెనీలు పెట్టించి, రియల్ ఎస్టేట్ ఆస్తులు కొనుగోలు చేయించిన వైనం సాక్ష్యాలతో సహా సిఐడి సిట్ బయటకు తీసింది. అందుకే సుప్రీంకోర్టు కూడా ప్రాథమిక ఆధారాలు ఉన్నందున ఎలా కళ్లు మూసుకుంటామని ప్రశ్నించింది. దీంతో వారి నిర్వాకం ఏమిటో స్పష్టమైపోయిందని టీడీపీ ఆరోపిస్తోంది. లిక్కర్ కేసుకు సంబంధించి సాక్ష్యాలు ఉన్నాయని సుప్రీంకోర్టు స్వయంగా చెప్పింది. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిన వారిని సిఐడి సిట్ పూర్తి సాక్ష్యాలతో బుక్ చేయబోతోంది. ఇప్పుడు జగన్ తరపున పనులు చక్కబెట్టిన వారు అరెస్ట్ అయ్యారు. అసలు ఏ1 త్వరలోనే తెరపైకి రానున్నారని టీడీపీ అంటోంది. ఏ1 అంటే మరెవరో కాదు, మాజీ సీఎం జగనే అని, జగన్ అరెస్ట్ నేడో రేపో ఖాయమని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు టీడీపీ కార్యకర్తలు. ఏపీలో మద్యం కుంభకోణం రోజుకో మలుపు తిరుగుతోంది. అరెస్టులతో పాటు కేసుల నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ కీలక అరెస్టులు జరుపుతుండటంతో రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపినట్టయింది. ఒక విధంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగించినట్లయింది. ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటైన తర్వాత విచారణ వేగవంతంగా సాగింది. దాదాపు 3,200 కోట్ల మేర అవినీతి జరిగిందనే ఆరోపణలతో లిక్కర్ స్కామ్లో అరెస్టైన నిందితులు అంతా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయారు. ఒకవైపు సిట్, మరోవైపు ఈడీ కేసులు నమోదు చేశాయి. సిట్ కేసులో అరెస్టు చేయగా మనీ లాండరింగ్ కేసు నమోదు చేసిన ఈడీ కూడా అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. దీంతో జగన్ పరిస్థితిపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. లిక్కర్ స్కామ్లో అన్నీ తానే వ్యవహరించిన ఏ1 రాజ్ కసిరెడ్డిని పోలీసులు ఎప్పుడో అరెస్టు చేశారు. ఆయన వాంగ్మూలంతో గత ప్రభుత్వంలో సీఎంఓలో కీలక అధికారులుగా పనిచేసిన రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయ రెడ్డి, మాజీ సీఎం ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డిని తాజాగా అరెస్టు చేశారు. అంతేకాకుండా ప్రభుత్వంతో సంబంధం లేని బాలాజీ గోవిందప్ప అనే ఆడిటర్, భారతీ సిమెంట్స్ పర్మనెంట్ డైరెక్టర్ను రిమాండ్కు తరలించారు. ఈ ముగ్గురి అరెస్టుతో సిట్ నెక్స్ట్ స్టెప్ బిగ్ బాసే అని ప్రచారం జరుగుతోంది. సరైన ఆధారాలు లేకుండా బిగ్ బాస్ పేరు బయట పెడితే ప్రభుత్వానికి రాజకీయంగా నష్టం జరిగే అవకాశం ఉండడంతో ముందుగా మాజీ ముఖ్యమంత్రి జగన్ను అన్ని వైపుల నుంచి చుట్టుముట్టాలని ప్రభుత్వం వ్యూహాత్మకంగా పథకం వేసిందని అంటున్నారు. మద్యం కుంభకోణం కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సైతం ఓ నిందితుడు. ఓ కేసు విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి మద్యం కుంభకోణంలో తమ పాత్ర లేదని, అంతా రాజ్ కసిరెడ్డి చూశారని చెప్పుకొచ్చారు. కర్త, కర్మ, క్రియ ఆయనే అంటూ తేల్చేశారు. సిట్ ఆదేశిస్తే తాను వివరాలు సమర్పిస్తారని కూడా చెప్పుకొచ్చారు. దీంతో సిట్ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి నోటీసులు ఇచ్చింది. ఆయన సైతం విచారణకు హాజరయ్యారు. అటు తర్వాత రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి సైతం విచారణకు హాజరయ్యారు. అటు తర్వాత రాజ్ కసిరెడ్డి, బాలాజీ గోవిందప్ప అరెస్టయ్యారు. తాజాగా ధనుంజయ రెడ్డితో పాటు కృష్ణమోహన్ రెడ్డి అరెస్టు కావడం మాత్రం ఈ కేసులో కొత్త మలుపు. వారి ముందస్తు బెయిల్ పిటిషన్లను కోర్టు కొట్టివేయడంతోనే సిట్ అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.
జగన్మోహన్ రెడ్డిని ఏ క్షణమైనా అరెస్టు చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. లిక్కర్ కేసులో ఇక మిగిలింది ఒక్క జగనే అని వైసీపీ నేతలు, కార్యకర్తలే చర్చించుకుంటున్న పరిస్థితి. ఇందుకు కారణాలు లేకపోలేదు. ఇదివరకే జగన్ అరెస్టుపై రాష్ట్ర గవర్నర్ దగ్గర చర్చ జరిగినట్లుగా జోరుగా ప్రచారం సాగుతోంది. ఇక ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ అనుమతికే టీడీపీ పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇటీవలే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు గవర్నర్ అబ్దుల్ నజీర్తో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో సమావేశమైనప్పటికీ లోలోపల మాత్రం లిక్కర్ స్కామ్ వ్యవహారంపైనే సుదీర్ఘ చర్చ జరిగిందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా వైఎస్ జగన్ అరెస్టుపై గవర్నర్ అనుమతి కోసమే కలిశారన్నది ఇన్సైడ్ టాక్. ఇక మోదీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఆలస్యం. అటు క్షణాల్లోనే జగన్ అరెస్టు ఉంటుందని ప్రచారం ఊపందుకుంది. టీడీపీ, వైసీపీ శ్రేణులు ట్విట్టర్ వేదికగా సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు. దీంతో జగన్ అభిమానులు, వైసీపీ కార్యకర్తల్లో నరాలు తెగే టెన్షన్ నెలకొంది. ఏ క్షణమైనా వైఎస్ జగన్ అరెస్ట్ అని కొందరంటుంటే 2-3 రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనమే అని జగన్ అరెస్ట్ పక్కా అంటూ మరికొందరు ఎక్స్ వేదికగా ట్వీట్లు చేస్తున్నారు. ఎప్పుడైతే ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలను అరెస్టు చేశారో అప్పట్నుంచి ఇక నెక్స్ట్ వికెట్ జగన్ అని వైసీపీ ఫిక్స్ అయిపోయింది. మరోవైపు మీడియా ముందుకొచ్చి వైసీపీ కీలక నేతలు, మాజీ మంత్రులు జగన్ను ఏ క్షణంలోనైనా అరెస్టు చేస్తారని చెబుతున్నారు. జగన్ టార్గెట్గా అక్రమ కేసులు పెడుతున్నారని, కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఏమీ లేని కేసుల్లో సిట్ అంటూ ఏర్పాటు చేసి అక్రమ కేసులు బనాయిస్తున్నారని పేర్ని నాని వ్యాఖ్యానించారు. మొత్తానికి చూస్తే ఇప్పుడు బంతి మోదీ కోర్టులో ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. వైసీపీతో బీజేపీ, బీజేపీతో వైసీపీ నేరుగా పొత్తు పెట్టుకోనప్పటికీ గత 6 ఏళ్లుగా మంచి మిత్ర బంధమే ఉంది. ఆ బంధం ఇప్పటికీ కొనసాగుతోందన్న వాదనలు సైతం రాజకీయ వర్గాల్లో వినిపిస్తూనే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో మోదీ నోట ఓకే కానివ్వండి అని అంటారా, లేకుంటే ఆ సాహసమే చెయ్యొద్దని అంటారా అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ జగన్ అరెస్ట్ అయితే వైసీపీని నడిపించేది ఎవరు అన్నది $1 కోటి ప్రశ్నగా మారింది. గతంలో జగన్ జైలుకు వెళ్లినప్పుడు అప్పట్లో షర్మిల, విజయమ్మలు పార్టీని నడిపించారు. 16 నెలలు జగన్ జైల్లో ఉన్నా పార్టీని భుజాలపై వేసుకుని షర్మిల పాదయాత్ర కూడా చేస్తుంది. అయితే ఇప్పుడు సీన్ వేరు. షర్మిల, విజయమ్మలు వైసీపీతో తెగతెంపులు చేసుకున్నారు. జగన్ అరెస్ట్ అయితే కొడుకుపై ప్రేమతో విజయమ్మ పరామర్శించేందుకు వెళ్తుందేమో గాని పార్టీని నడిపించే పరిస్థితి అయితే ఉండకపోవచ్చు. ఇక షర్మిల ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు తీసుకుని ఆమె పొలిటికల్ లైఫ్ ఆమె చూసుకుంటున్నారు. ఈ తరుణంలో జగన్ జైలుకు వెళ్తే వైసీపీని నడిపించేందుకు భారతిరెడ్డి ముందుకు వస్తారా, లేదంటే జగన్ కోటరీలో కీలకరెడ్డి నేతలు నడిపిస్తారా అన్నది తేలాల్సి ఉంది.